పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మాజీ సీఎం కేసీఆర్ అన్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. నిండు శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల వారిని విలీనం చేసుకున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తానింకా చదవలేదని, చదివాక డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు, స్పీకర్ ఇలా తనకు చాలా అవకాశాలున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ చేసే చౌకబారు రాజకీయాలకు తాను సమాధానం చెప్పనని, తనకు ప్రజాబలం ఉందని, ఉప ఎన్నిక వచ్చినా తాను సిద్ధమంటున్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్తో ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. రాజకీయ రచ్చ ప్రారంభమైంది. ఈరోజు హైకోర్టు తీర్పు ఏదైతే పార్టీ ఫిరాయింపులపై ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రచన అయితే ప్రారంభమైంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు వేసిన పిటిషన్ పైన ఈరోజు స్పీకర్ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మనతో స్పందించడానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు హైకోర్టు తీర్పుని ఎలా చూస్తారు? హైకోర్టు జడ్జిమెంట్కి సంబంధించిన పూర్తి కాపీ ఇంకా నేను పొందలేకపోయాను. జడ్జిమెంట్ యొక్క పాఠాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే తప్ప తీర్పులో ఏముంది, ఏ రకమైన అంశాలు ఉన్నాయి, ఎవరికి డైరెక్షన్ ఇచ్చారు, అవన్నీ అధ్యయనం చేస్తే తప్ప మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రెండవది, ఇది సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ కాబట్టి న్యాయ నిపుణులతో మాట్లాడి, ఈ తీర్పు పైన న్యాయ నిపుణులతో మాట్లాడి, పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి సాధ్యాసాధ్యాలను పరిశీలించి అవసరమైతే డివిజన్ బెంచ్కి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అప్పుడే ఏదో అయిపోయినట్టుగా కొందరు మాట్లాడుతున్నారు. ఇంకా దీంట్లో చాలా అంచెలు ఉన్నాయి. డివిజన్ బెంచ్ ఉంది, సుప్రీంకోర్టు ఉంది, స్పీకర్ ఉన్నారు. అన్ని అంచెలు దాటిన తర్వాత నిర్ణయాన్ని బట్టి, తీర్పులను బట్టి తుది చర్య ఉంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ పైన ఈరోజు హైకోర్టు స్పీకర్ 4 రోజులలో చర్యలు తీసుకోవాలంటూ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు కూడా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి ఫర్దర్గా ఎలా మూవ్ అవుతారు సార్? బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రకటనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ, కె చంద్రశేఖరరావు. 2014-2023 మధ్యకాలంలో దాదాపు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రలోభపెట్టి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి వ్యవస్థను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి శాసనసభలో మాకెదురుగా ఇంకొక పార్టీ ఉండొద్దనే ఆలోచనతో వివిధ పార్టీల శాసనసభ పక్షాలను కూడా విలీనం చేసుకున్న పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీని, టీడీపీని, వైఎస్ఆర్సీపీని, చివరికి సిపిఐ, ఒక్క మెంబర్ ఉన్న సిపిఐని కూడా విలీనం చేసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. అంటే మన జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నిక రాబోతుందంటున్నారు సార్. గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ స్వయంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉప ఎన్నిక గురించి మాట్లాడారు. ఏ ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాట్లాడే వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ చౌకబారు మాటలకు ప్రజల చేత తిరస్కరించబడిన వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సార్, అంటే మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా ఈ తీర్పు విషయంలో అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పెద్దలు కానీ అంటే మీకు పార్టీ నుంచి ఎలాంటి భరోసా ఉంది, ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పార్టీ కంటే ఎక్కువ ప్రజల భరోసా చాలా అవసరం, ప్రజల నమ్మకం ఇంకా అవసరం. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా డివిజన్ బెంచ్ ఉంది, సుప్రీంకోర్టు ఉంది. మా ప్రయత్నాలు మేము చేస్తాం. అల్టిమేట్గా కోర్టు తీర్పు అందరికీ శిరోధార్యం. కోర్టు తీర్పును పాటిస్తాం. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా సార్? పారిపోం కదా, ఎన్ని ఎన్నికలు ఎదుర్కొన్నాము. ఆ మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఏదైనా కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే మనం చూస్తున్నాము. ఖచ్చితంగా పార్టీ అధిష్టాన తీర్పు నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. రానున్న రోజులలో సింగిల్ బెంచ్ తీర్పు పైన ఆ జడ్జిమెంట్ కాపీ చూసిన తర్వాత
బెంచ్కి హైకోర్టు కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఏ ఉప ఎన్నిక వచ్చినా కూడా పోటీ చేయడానికి నేను సిద్ధం అంటూ కూడా గతంలో పార్టీలు మారిన వారే నాపై విమర్శలు చేస్తే నేను వారికి సమాధానం చెప్పనంటూ కూడా కడియం శ్రీహరి గారు స్పందించారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.